హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ప్రతి ఒక్కళ్ళు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇప్పుడు బ్రెడ్ హల్వా చేస్తున్నాను. నేను కోవా వేసి జీడిపప్పులు నేతితో బ్రెడ్ హల్వా తయారు చేస్తున్నాను. యాలక్కాయలు కిస్మిస్ పండ్లతో సూపర్గా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కెర వేసి చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని బ్రెడ్ తెచ్చుకోవాలి. మనం తాజా బ్రెడ్, నెయ్యి వేసుకోవాలి. ఒక అరకప్పు నెయ్యి వేసుకొని, ఎక్కువ ఉంటే కనుక ఒక పావు కేజీ నెయ్యి, పావు కేజీ ఆయిల్ వేసుకొని బ్రెడ్ని నూనెలో మునిగేలాగా వేయించుకోవాలి ఎర్రగా. నేనంటే నెయ్యి వేసి ఒకటి ఒకటి వేసుకొని బ్రష్లతో అప్లై చేసుకొని నెయ్యిని బ్రెడ్ పైన అప్లై చేసుకొని ఒకటి ఒకటి బ్రెడ్ని వేయించుకున్నాను పచ్చి వాసన పోవడానికి. బ్రెడ్ హల్వా చేస్తున్న కోవా వేసి సూపర్ టేస్టీగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తింటే ఇంకేటో వెళ్ళిపోయిద్ది. ఇంకా 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 కావాలి, తీసుకొని తినాలి అన్న రుచి ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న తీరే వేరు. ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆ బ్రెడ్ అనేది ఈ విధంగా రెండు రకాలుగా వేయించుకోవచ్చు. ఆయిల్ నెయ్యి వేసి కలిపి వేయించుకోవచ్చు. ఒకటి ఒకటి సింపుల్గా సింగిల్గా ఇదే విధంగా మనము ఒక గెరిటె తీసుకొని వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను, ఒక గ్లాసు చక్కెర వేసుకున్నాను, సమానంగా వేసుకున్నాను. చక్కెర వేసుకుంటే బ్రెడ్ హల్వాకి పచ్చి కోవా వేసుకున్నవాలి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా రుచిగా టేస్ట్గా తినే కొద్దిగా తినాలనిపించింది ఈ స్వీట్ అనేది. ఇదే విధంగా నెయ్యి అనేది అప్లై చేసుకొని లోలో ఉంచేసి ఒకటి ఒకటి బ్రెడ్ పీసెస్లన్నీ వేయించుకోవాలి. ఇంకో పద్ధతిలో ఆయిల్ నెయ్యి వేసుకొని దోరగా కూడా వేయించుకోవచ్చు. నేను ఈ పద్ధతిలో చేశాను, చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి తర్వాత ఒక కప్పుడు వేసుకోవాలి. వేసుకొని జీడిపప్పులు, పిస్తా, కిస్మిస్ పండ్లు వేసుకోవాలి. వేసుకొని వీలైనంత వరకు నెయ్యి కప్పు వేసాను. వేసుకున్నాక జీడిపప్పులు వేసుకోవాలి. ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఇటువైపు స్టవ్ పైన పెద్ద గ్లాసు పావు కేజీ చక్కెర, పావు లీటర్ నీళ్ళు రెండు సమంగా పెట్టేసేసి ఉడకనిస్తున్నాను చక్కెర పాకాన్ని బ్రెడ్ హల్వాలోకి. ఇక్కడ ఇటు సైడున నెయ్యి వేసి జీడిపప్పుల్ని దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక లోలో ఉంచేసి మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోవాలి. బాగా రుచిగా ఉంటాయి. బ్రెడ్ హల్వా అనేది రుచిగా ఉంటుంది. కిస్మిస్ పండ్లు కూడా వేసాము. వేసుకుంటే అవి బాగా బాల్స్ లాగా పైకి ఎర్రగా పొంగిందాకా ఉంచాలి కిస్మిస్ పండ్లు. తర్వాత సెగ తగ్గించుకోవాలి. సెగ తగ్గించేసుకొని చక్కగా వీలైనంత వరకు మనం దగ్గరే ఉండి చేసుకుంటే ఈ ప్రాసెస్ అనేది సింపుల్గా త్వరగా అయిపోయిద్ది. కోవాతో చేసే బ్రెడ్ హల్వా నేతితో చేస్తున్నాము, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనము బ్రెడ్ పీసెస్లన్నీ ఇవి జీడిపప్పులు, కిస్మిస్లు వేగాక ఇందులో వేసుకోవాలి. చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని బ్రెడ్ మాత్రం ఒకటి వేసాను, పెద్ద బన్ను. అది 35 రూపాయలు మాత్రం బేకరీలో తీసుకొచ్చుకున్నాము. చాలా రుచిగా సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి మీరు. వీడియో చూసుకొని చాలా రుచిగా బాగుంటుంది. నేతితో చేసే బ్రెడ్ హల్వా. ఇక్కడ సైడ్ని మాత్రం యాలక్కాయలు ఒక 4 తీసుకొని వీలైనంత వరకు మెత్తగా నూరి ఆ పౌడర్ని పందార పాకంలో వేసుకోవాలి.
4 యాలక్కాయలు వేసుకోవాలి. ఈ పంచదార పాకంలో వేసుకున్నాను. పాకం కొంచెం లేపాకం దాకా రావాలి. మనం తెలిసిద్ది ఆ పైన ఆ బుడగలన్నీ పోవాలి. పట్టుకొని చూసుకోవాలి మనం చేతితో. పాకం కొంచెం గులాబ్ జామ్ కన్నా కొంచెం ముదురుగా రావాలి పాకం అనేది. బ్రెడ్ హల్వా చేసుకుంటున్నాము. పెద్ద గ్లాసు చక్కెర వేసుకున్నాము. పెద్ద గ్లాసు అదే సమానంగా వాటర్ వేసుకొని బాగా పాకం వచ్చిందాకా ఉంచేసి లేపాకం తీసుకోవాలి. చక్కెర పాకం చేతికి అంటుకునేటట్టుగా ఉండాలి కాస్త. ఆ తర్వాత బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకున్నాము. జీడిపప్పులు, కిస్మిస్లు, బ్రెడ్డు, యాలక్కాయలు ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత కోవా తీసుకొచ్చుకొని ఈ విధంగా డిజైన్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా చూడండి, ఈ స్వీట్ అనేది ఒకసారైనా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కోవా వేసుకున్నాక ఒక కప్పుడు పైన వేసాము కోవాని. కోవా తెచ్చి వేసుకున్నాక మొత్తం అడుగుదాకా మరలా కలుపుకొని ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఇదే విధంగా కలుపుకొని ఒక కప్పు తీసుకొని స్పూన్తో చక్కగా వెన్నెలాగా కరిగిపోయే ఇవి నేతితో చేసే బ్రెడ్ హల్వా తయారయ్యింది నిమిషాల్లోనే. ఇదే విధంగా మనం ఇంట్లో ట్రై చేసుకొని తీసుకొని తింటే సూపర్ టేస్టీ చాలా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే విధంగా 10 రోజుల దాకా నిల్వ కూడా ఉంటుంది. ఇదే విధంగా కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకున్నాక సర్వ్ చేసుకొని తింటాం.